2017లో అతను అప్రోచ్ అవ్వడం జరిగింది. హ్మ్. కొంచెం మా పెద్దనాన్నకి మాకు ఇష్యూ ల్యాండ్ లిటిగేషన్ ఉంటే హ్మ్. సో తను సాల్వ్ చేస్తా అని చెప్పి తినిపించుకోవడం, అంటే తనకు తినిపించుకోవడం హ్యాబిట్ ఉంటుందట. నాకు తెలియక రమ్మన్నప్పుడల్లా వెళ్ళడము, కలవడము. హ్మ్. అక్కడే ఈ నందిని చౌదరి అని బిందు మాధురి. హ్మ్. సో ఆ కన్నన్న దగ్గర ఏదో వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ మాట్లాడుతూ ఉంటే ఆమె నన్ను అక్కడ పరిచయం చేసుకుంది. హ్మ్. పరిచయం చేసుకున్నాక నేను బోయినపల్లిలో ఉండేవాడిని. అప్పుడప్పుడు రావడము, చేయడము ఇలా చేస్తుండేది. హ్మ్. ఆ కన్నన్న కూడా అదే కన్నారావు గారు కూడా అక్కడికి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, హ్మ్. చేసేవాళ్ళు. హ్మ్. తర్వాత ఈ నందిని అండ్ సంతోష్ నడిపెళ్ళి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని హ్మ్. డబ్బులు బాగున్నాయి, తీసుకోవాలి ఎలా అయినా అని చెప్పి నన్ను సంతోష్ నడిపెళ్ళి అని తమ్ముడు తమ్ముడు అనుకుంటూ నా వెనకాల తిరిగాడు. అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి తెలుసుకున్నారు వాళ్ళు. తెలుసుకున్నారు. యాక్చువల్ గా నేను జాబ్ చేస్తూ వేరే ప్లేస్ లో ఉండేవాడినండి. సంతోష్ నడిపెళ్ళి అని ఆ కేసులో ఐ థింక్ A3 ఆర్ A4. హ్మ్. అతను ఏంటంటే 2021లో నేను ఉండే ఏరియాకి వచ్చి నన్ను వాళ్ళ ఇంట్లో వచ్చి ఉండమనడము, ఫోర్స్ చేయడము, మాకు ఒక ఇల్లు ఉంది, కొంచెం రెంట్ పే చేస్తే సరిపోతుంది అని చెప్పి ఉండడము. తను మెడికల్ ఇది చేస్తూ ఉంటాడు. హ్మ్. మెడికల్ రిప్రజెంటేటివ్ గా తనకు ఓన్ సమ్ ఏదో బ్రాండ్ లాగా పెట్టుకొని, సో మా ఆఫీస్ ఉంటది, దాంట్లో 2 bedroom అది యాక్చువల్ గా. దాంట్లో ఒక రూమ్ లో నువ్వు ఉండు, ఇంకో రూమ్ లో మా సామాన్లు ఉంటే నేను అప్పుడప్పుడు వస్తా అని చెప్పి డైలీ రావడము. అంటే మీరు వేరే కాడ ఉంటే వాళ్ళకు సంబంధించిన ఇంట్లో ఉండమని ప్రెషర్ చేసిరు వాళ్ళు. ప్రెజర్ చేసిరు ఫస్ట్. హ్మ్. సో వాళ్ళ ఇంట్లో బోయినపల్లికి 2021లో వెళ్ళాను. వెళ్ళాక ఇంకా వీళ్ళు ఫ్రీక్వెంట్ గా నా దగ్గరికి రావడము, నాకంతా సో ఈ సంతోష్ నా కొంచెం క్లోజ్ గా ఉండేసరికి బ్యాంక్ కి అక్కడికి ఇక్కడికి కలిసి తిరుగుతాం కదా. అంటే ఎన్ని రోజుల సమయం పట్టింది? అంటే మీకు పరిచయమైన కాంచెల్లి మీ గురించి వాళ్ళకు తెలుసుకోవడానికి, మీ పూర్తిగా వివరాలు తేవడానికి ఎంత ఎంత సమయం పట్టింది? ఎన్ని నెలలు మీతో కలిసి ఉన్నారు వాళ్ళు? 6 months లో వాళ్ళకి అన్ని అర్థమైపోయినాయి నా దగ్గర గోల్డ్. అంటే నువ్వు కొంచెం క్లోజ్ ఉండేసరికి అన్ని వివరాలు నీతో తెలిసేసరికి తిరిగేసరికి అన్ని తెలిసిపోయినాయి చెప్పేసి. సంతోష్ నడిపెళ్ళి అంటే మా క్యాస్టే అండి అబ్బాయి. సంతోష్ నడిపెళ్ళి అండ్ ఈ నందిని చౌదరి బయట పొలిటీషియన్ అని ఏపీలో ఏదో జాబులు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తే కన్నారావు దగ్గర వచ్చి చేరింది. పోలీస్ జాబ్లు ఇప్పిస్తా అని చెప్పి సమ్ ఎంత 300 CR ఏమో అక్కడ మంగళగిరిలో ఫేమస్ ఆమె డబ్బులు వసూలు చేసింది. డబ్బులు వసూలు చేసి ఇటు కన్నారావు దగ్గర వచ్చి కన్నారావు పంచన చేరింది. అంజీ అని ఆమెను తీసుకొచ్చాడు కన్నారావు దగ్గరికి. తర్వాత ఈ నేను బోయినపల్లిలో ఉన్నప్పుడు వీళ్ళు తరచుగా నా ఇంటికి రావడము, ఉండడము, బలవంతంగా నా ప్రమేయం లేకుండా కన్నారావు గారు రావడము, పోవడము, వెహికల్ ఎక్కడో పెట్టి వచ్చేవాడు. కన్నారావు ఆ గల్లీలో మల్లారెడ్డి పక్కనే వస్తుంది మాది, అప్పుడు ఉన్న ఏరియా. ఎవరు? మాజీ మినిస్టర్ మల్లారెడ్డి. మాజీ మినిస్టర్ మల్లారెడ్డి. సో తన దగ్గరికి వచ్చేవాళ్ళు, తన దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర రావడం, కూర్చోవడం. అప్పుడు కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది కదా, అదే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడిని. వాళ్ళు వచ్చినప్పుడు టీలు, స్నాక్స్ ఏదైనా ఉంటే ఇవ్వడము, కూర్చోవడము అట్లా చేస్తూ ఉంటుండే. అంటే మీరు ఊకుగా ఇట్లా ఇంటికి ఎందుకు వస్తారని ఎప్పుడు అడగలేదు? నేను అడిగాను. మల్లారెడ్డితో పని ఉందని నందిని చౌదరి చెప్పేది, అండ్ కన్నారావు ఏమో నన్ను కలవడానికి వచ్చేవాడు. బిజినెస్ మీటింగ్ కాల్స్ ఉన్నాయి, నీ దగ్గరే చేసుకుంటా అని అనేవాడు. సరే అని చెప్పి చెప్పేవాడిని. తర్వాత తెలిసింది ఏంటంటే, తర్వాత వీళ్ళందరి గురించి తెలిసిపోయింది. ఇప్పుడు సంతోష్ నడిపెళ్ళి అండ్ నందిని వీళ్ళు ఏంటంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వీడియో కాల్స్ చేయడము, సెక్సువల్ గా వాళ్ళని మీట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రీగా మీట్ అవ్వడము, ఫ్రీక్వెంట్ గా కలవడము, వాళ్ళని పిలవడము, CC కెమెరాలు పెట్టడం. అంటే ఇది ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ దందా అని మీకు తెలిసిపోయింది. బ్లాక్ మెయిల్ దందా. తర్వాత కన్నారావు దగ్గరికి అప్రోచ్ అయ్యి కన్నారావుతో కాల్ చేయించుకుంటారు. అంటే నీకు ఇట్లా వీడియోస్ ఉన్నాయి, మాకు ఇంత అమౌంట్ కావాలని డిమాండ్ చేస్తారు వీళ్ళు.